రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బలిజగూడ గ్రామంలో వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మార్చి 18, 2024 నుండి మార్చి 20 వరకు పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయాన్నే స్వామివారికి రుద్రాభిషేకము, మైల సేవ, భజన కీర్తనలు, మంగళవారం రోజున వీరభద్రస్వామికి అభిషేకము, స్వామివారి కళ్యాణము జరిపించారు. మార్చి 20వ తేదీ బుధవారం రోజున తెల్లవారుజామునే అగ్నిగుండాలు, పిదప దక్షా దహనము, వీరభద్రస్వామి రథోత్సవము, స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు జరుపుతామని బలిజగూడ మాజీ సర్పంచ్ బుర్రా వీరస్వామి తెలిపారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండుగ తర్వాత 5వ రోజుననే వీరభద్రస్వామి ఉత్సవాలను జరుపుతామన్నారు. బలిజగూడలో ఉన్న శివాలయం అతి ప్రాచీనమైనదని, సుమారు 416 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని, ఆ విషయాన్ని వారి పూర్వీకుల నుండి తెలుసుకున్నామన్నారు. ఇంత గొప్ప దేవాలయం మా గ్రామంలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నామన్నారు. కొత్తగా నిర్మించిన రాజగోపురానికి విరాళాలు ఇచ్చిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఉప సర్పంచ్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న వీరభద్రస్వామి ఆలయాన్ని నిధులు సమీకరించి దేవాలయ కమిటీ ఏర్పరచుకుని పునరుద్ధరీకరించామని, చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నదాన ప్రసాదాన్ని ఉదయం నుండి రాత్రి వరకు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బుర్రా వీరస్వామి, మాజీ ఉప సర్పంచ్ జ్ఞానేశ్వర్, అబ్దుల్లాపూర్మెట్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఉప్పు వెంకటేష్, ఎంపీటీసీ కోశెట్టి వెంకటేష్, బలిజగూడ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మైక్ సౌండ్ పెట్టండి.
మా యొక్క గ్రామం బల్జగూడెం గ్రామంలో అత్యంత వైభవంగా మా జాతర నిర్వహించుకోవడం జరుగుతుంది. గత 3 రోజుల నుంచి ఈ ఉత్సవాల్ని ప్రారంభించడం జరిగింది. శివరాత్రి వెళ్ళిన 5వ రోజు నుంచే మా దగ్గర ఈ వీరభద్ర స్వామి సందర్భంగా ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఏటా మా యొక్క గ్రామంలో శివాలయము 416 సంవత్సరాల పూర్వం నిర్మించడం అనేది మా పెద్దల ద్వారా మాకు తెలియడం జరిగింది. ఆ శివాలయాన్ని ఇక్కడ నుండి మంచిర్యాలకు తీసుకొని పోతుండగా విగ్రహాన్ని తరలిస్తుండగా ఇక్కడ ఎడ్ల బండ్లను తీసుకెళ్ళడం జరుగుతుండగా ఇక్కడ నిలిచిపోవడం జరిగింది. ఆ నిలిచిపోవడం వల్ల ఇక్కడనే ఆలయం నిర్మించి లోకల విటబో అనే అతను ఆలయం నిర్మించి అంగరంగ వైభవంగా జాతర పెద్ద ఎత్తున 12 రోజులు ఉత్సవాలు నిర్వహించడం అనేది మా పూర్వీకులు కూడా తెలియడం జరిగింది. అలాంటి ఆ 12 రోజుల కార్యక్రమాన్ని కూడా మేము కూడా అత్యంత వైభవంగా రేపు జరపడానికి మా శాయశక్తిలా ప్రయత్నిస్తున్నాము. ఎందుకంటే ఈ చుట్టుముట్టు గ్రామాలలో ఇంత పెద్ద దేవాలయము పూర్వీకులు చెప్పుకుంటే మాకు కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే మా ఊరిలో ఇంత పెద్ద గొప్ప దేవాలయం ఉండేనా, ఎందుకంటే బేగబజార్ నుండి అతను రోజు ఒక పిడికడు తనకు తెలిసిన షాపుల దగ్గర కానీ తన దగ్గర కానీ జమ చేసి వచ్చి ఆ జమైన సంవత్సరం నాడు అతను జమ చేసిన వస్తువులతో ఆ 12 రోజులు ఉత్సవాలు జరుపుకుంటారని మా పూర్వీకులు కూడా తెలుపుకుంటారు. అలాగనే మేము కూడా దాతల ద్వారా ఈ మహారాజా గోపురం నిర్మించుకోవడము జరిగింది. అంటే ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మా గ్రామానికి కూడా మా శాయశక్తుల మేము ప్రయత్నం చేస్తున్నాము. మాకు ఈ రాజగోపురం నిర్మించడానికి ధన రూపేణ వస్తు రూపేణ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఈ కళ్యాణానికి ఇచ్చేసిన చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు హైదరాబాద్ నుంచి ఇచ్చిన భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా మా గ్రామంలో మేము నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే దూరాల నుంచి వచ్చిన వాళ్ళకు భోజన వసతి కూడా అన్నప్రసాదం కూడా కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి 11 గంటల వరకు కూడా అన్నప్రసాదము ఈ గత 4 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు, ఎందుకంటే మా చిన్న విలేజ్లో హోటల్ కూడా లేవు కాబట్టి అన్నప్రసాదం ఉండడం వల్ల సాయంత్రం వరకు ఉండి వాళ్ళ కళ్యాణం తిలకించి పోచున్నారు. అందుకే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమాలకు ఉత్సవాలకు చేసిన భక్తులకు పేరున మా హృదయపూర్వక మా గ్రామం తరఫున మా దేవాలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. అదేవిధంగా మాది చాలా పురాతనమైన గుడి, ఎంతో చరిత్రమైన గుడి, కొన్ని వందల సంవత్సరాల గుడి. మేము చిన్న ఉన్నప్పుడు వేరే బేగంబార్ నుంచి సిటీకి వెళ్ళి పక్క గ్రామాల నుంచి అందరికీ వచ్చి ఇక్కడ జాతర బాగా జరుపుకునే వాళ్ళు. అదేవిధంగా గుడి కూడా పాత శిథిలాలకు వెళ్ళిపోయింది. కావున మా గ్రామ ప్రజలు, మా దేవాలయ కమిటీ, మా గ్రామ ప్రజలంతా కలిసి ఒక కలిసికట్టుగా అందరం కలిసి మన గుడిని డెవలప్ చేద్దామనే ఆలోచనతో మేము ఈ గ్రామంలో గత పాలకవర్గము ఏకగ్రీవం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 1,20,00,000 పెట్టి మేము గాలిగోపురం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా లోపల కూడా కొన్ని రూములు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పక్కన మనము భక్తులకు ఇచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ప్రతిసారి మేము జరపడం జరుగుతుంది. ప్లేస్ లేదు, దానికి ఏం చేసామంటే అందరం కలిసి నిధులు తెప్పించుకొని ఒక 35 లక్షలతోటి ఫంక్షన్ హాల్ కట్టించుకొని అందరికీ వచ్చిన భక్తులకు పొద్దున్న నుంచి రాత్రి వరకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మాకు వీరభద్ర స్వామికి చేసే భాగ్యం కల్పించినందుకు ఎంతో మేము సంతోషిస్తున్నాము. అదేవిధంగా మా గ్రామ ప్రజలకు తరపున అందరికీ వచ్చిన భక్తులకు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తా ఉన్నాను. మొన్న జనవరిలో కంప్లీట్ అయింది, దానికి కూడా ఓపెనింగ్ కూడా జరిగింది, పూజలు జరిగిన పెద్ద ఎత్తున. ఫస్ట్ ఈ రోజు కళ్యాణం జరగడం జరుగుతూ ఉన్నది.